నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం చర్చిద్దాం. అదేంటంటే స్మార్ట్ ఫోన్లు, ఆ సోషల్ మీడియా ఇవి మన యువత మీద, ముఖ్యంగా వాళ్ళ మానసిక ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి. దీనికోసం మనం నీర్ ఇయల్ రాసిన హుక్డ్, జొనాథన్ హైట్ రాసిన ది యాంగ్జైటీస్ జనరేషన్ లాంటి పుస్తకాల్లోని విషయాలు కూడా చూద్దాం. అంటే ఈ టెక్నాలజీలు మనకి ఎలా అలవాటుగా మారుతున్నాయి, పిల్లల ఫ్రెండ్షిప్స్, వాళ్ళ నిద్ర, ఆ ఏకాగ్రత, వీటి మీద ఎఫెక్ట్ ఏంటి, ఇవన్నీ కొంచెం లోతుగా చూద్దాం. ఎందుకంటే ఇది ఆ, ఈ డిజిటల్ కాలంలో పిల్లల్ని పెంచడం గురించి చాలా కీలకమైన విషయాలు మనకు తెలియజేస్తుంది. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా ఈ హుక్డ్ మోడల్ అన్నారు కదా, దాని గురించి కొంచెం చెప్తారా? అంటే ఏంటది, ఎలా పనిచేస్తుంది? ఆ తప్పకుండా. అంటే ఇది ఒక 4 దశల చక్రం లాంటిదన్నమాట. మనల్ని తెలియకుండానే అందులోకి లాగేస్తోంది. మొదటిది ట్రిగ్గర్. అంటే ఏదైనా నోటిఫికేషన్ రావటం, లేదా మనసులో ఏదో ఆలోచన రావటం. రెండవది యాక్షన్. అంటే వెంటనే మనం యాప్ తెరవడం. మూడవది, ఇది చాలా ముఖ్యం, వేరియబుల్ రివార్డ్. అంటే ఊహించని బహుమతి. ఎన్ని లైక్స్ వచ్చాయో చూడ్డం, లేదా ఏదైనా కొత్త పోస్ట్ కనిపించడం, ఇలాంటివి. నాలుగవది ఇన్వెస్ట్మెంట్. అంటే మనం సమయం, శ్రమ పెట్టడం, ప్రొఫైల్ క్రియేట్ చేయడం, ఫోటోలు పెట్టడం, కామెంట్స్ చేయడం లాంటివి. ఈ సైకిల్ మళ్లీ మళ్లీ తిరుగుతూ బలమైన అలవాటుగా మారిపోతోంది. ఓ అలాగా. అంటే ఆ మూడో పాయింట్ వేరియబుల్ రివార్డ్ అన్నారు కదా, అదే అంత శక్తివంతమైనదా? ఎందుకు? అవును, ఎందుకంటే మన మెదడుకి ప్రతిసారీ ఒకేలా బహుమతి వస్తే అంత కిక్కుండదు. కాని ఎప్పుడొస్తుందో, ఏం వస్తుందో తెలియకపోతే ఆ ఆ అనిశ్చితి డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తోంది. ఇది మనకు తెలియకుండానే ఒక రకమైన ఉత్సాహాన్ని, ఆసక్తిని కలిగిస్తోంది. మళ్ళీ మళ్ళీ ఆ యాప్ చూడాలనిపిస్తోంది. దాదాపు గ్యాంబ్లింగ్ లాంటిదన్నమాట. అవునా? మరి ఫేస్బుక్ లాంటి పెద్ద కంపెనీలు ముఖ్యంగా టీనేజర్లను ఆకర్షించడానికి, వాళ్ళని ఎక్కువసేపు యాప్లో ఉంచడానికి ఈ పద్ధతులు కావాలనే వాడుతున్నానని కూడా ఆరోపణలున్నాయి కదా, ఫ్రాన్సిస్ హౌగెన్ లీక్స్ అవి. అవునండి, దానికి ఆధారాలున్నాయి. బయటకొచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం వాళ్ళు టీనేజర్ల మెదడు పనితీరుని, అంటే ముఖ్యంగా ఇంకా పూర్తిగా డెవలప్ కాని ఫ్రంటల్ కార్టెక్స్ని, అలాగే వాళ్ల ఇమోషన్స్ని కూడా టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఆ వయసులో వాళ్ల మెదడు ఇంకా నిర్ణయాలు తీసుకోవడంలో, భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవడంలో పరిపక్వత చెంది ఉండదు కదా, దాన్ని వాడుకున్నారు. ఓహో, అంటే ఇది వ్యసనం లాంటిదేనా? ఈ డిజిటల్ వ్యసనం, డోపమైన్ పాత్ర గురించి ఇంకొంచెం వివరిస్తారా? మ్మ్. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకురాలు అన్నా లెంప్కే దీన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ డిజిటల్ వ్యసనాలు అంటే స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వాడకం, ఇవి కూడా డ్రగ్స్ లాగే మెదడు మీద ప్రభావం చూపుతాయట. మెదడు ఆ ఎక్కువ డోపమైన్కి అలవాటు పడిపోతోంది. దాంతో మామూలు పనులు, బయట ఆడుకోవడం, స్నేహితులతో మాట్లాడడం, ఇలాంటివి చప్పగా అనిపిస్తాయి. ఒకవేళ ఫోన్ వాడడం ఆపేస్తే విత్డ్రాల్ సింప్టమ్స్ లాగా ఆందోళన, చిరాకు, నిద్ర సరిగా పట్టకపోవడం, డిస్ఫోరియా అంటారు. అంటే కారణం లేకుండానే బాధగా, అసౌకర్యంగా అనిపించడం, ఇవన్నీ కనిపిస్తాయి. అందుకే ఆమె స్మార్ట్ ఫోన్ని ఆధునిక హైపోడర్మిక్ నీడిలన్నారు. అంటే డోపమైన్ని నేరుగా మెదడులోకి ఎక్కించే సూది లాంటిదని ఆమె ఉద్దేశ్యం. అమ్మా, వింటుంటేనే కొంచెం భయంగా ఉంది. సరే, మరి ఈ ఫోన్ ఆధారిత బాల్యం వల్ల మీరు ఇందాకన్నట్లు జొనాథన్ హైట్ కొన్ని పునాది నష్టాలు జరుగుతున్నాయన్నారు. అవేంటి? అవును, ఐడిట్ ముఖ్యంగా 3 విషయాలు చెప్తారు. ఒకటి, సోషల్ డెప్రివేషన్. అంటే సామాజికంగా ఒంటరి అవడం. పిల్లలో ముఖాముఖిగా స్నేహితులతో గడిపే సమయం బాగా తగ్గిపోయింది. ఉదాహరణకి అమెరికాలో 2012లో రోజుకి సగటున 122 నిమిషాలు ఫ్రెండ్స్తో గడిపితే 2019కొచ్చేసరికి అది కేవలం 67 నిమిషాలకు పడిపోయిందట. ఓ మై గాడ్. రెండోది, నిద్రలేమి. స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగాక పిల్లలు, టీనేజర్లు తక్కువ నిద్రపోతున్నారు. నిద్ర నాణ్యత కూడా తగ్గింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న సమస్య. మూడోది, అటెన్షన్ ఫ్రాగ్మెంటేషన్. అంటే ఏకాగ్రత దెబ్బతినడం. నిమిషానికో నోటిఫికేషన్. దీనివల్ల ఒక విషయం మీద లోతుగా దృష్టి పెట్టే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇవన్నీ చాలా సీరియస్ ప్రభావాలే. కానీ ఒక వాదన కూడా ఉంది కదా, అంటే సోషల్ మీడియా వల్ల కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతున్నాయని. కమ్యూనిటీ బిల్డింగ్, కనెక్ట్ అవ్వడం, ముఖ్యంగా కొందరికి ఇది ఉపయోగపడుతుందని అంటారు కదా. నిజమే, ఆ వాదన ఉంది.
కొన్ని సర్వేలు, ఉదాహరణకి అమెరికా సర్జన్ జనరల్ రిపోర్ట్ గాని, ప్యూర్ రీసెర్చ్ సర్వేలు గాని కొన్ని పాజిటివ్స్ చెప్పాయి. ముఖ్యంగా మైనారిటీ గ్రూప్స్కి చెందిన వాళ్ళు, అంటే LGBTQ+ యూత్ లేదా జాతిపరమైన మైనారిటీలు, వాళ్లలాంటి వాళ్లతో కనెక్ట్ అవ్వడానికి, సపోర్ట్ పొందడానికి ఇది హెల్ప్ అవుతోందని కొందరు టీనేజర్లు చెప్పినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. క్రియేటివ్గా ఫీల్ అవుతున్నామని కూడా కొందరన్నారు. మరి అలాంటప్పుడు ఈ లాభాల మీద ఎందుకు సందేహాలొస్తున్నాయి? ఆ వాదంలో బలం లేదా? అంటే 2-3 కారణాలున్నాయి. ఒకటి, ఈ చెప్పబడుతున్న లాభాలు వాళ్ల దీర్ఘకాలిక మానసిక ఆరోగ్యానికి నిజంగా మేలు చేస్తున్నాయా అనడానికి బలమైన ఆధారాలు లేవు. పైగా మనం చూస్తున్నాం కదా, యువతలో ఒంటరితనం పెరిగిపోతోంది. రెండోది, తరచుగా సోషల్ మీడియా వల్ల కలిగే లాభాలని మొత్తం ఇంటర్నెట్ వల్ల కలిగే లాభాలతో, అంటే జూమ్ కాల్స్, ఆన్లైన్ గేమ్స్, ఫేస్ టైం లాంటివి కలిపి చెప్పేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, ఏ గ్రూపులైతే LGBTQ+, మైనారిటీలు ఎక్కువ లాభం పొందుతున్నాయనంటున్నారో వాళ్లే ఆన్లైన్లో ఎక్కువ నెగటివ్ అనుభవాలు, అంటే వేధింపులు, ద్వేషపూరిత కామెంట్లు ఎదుర్కొంటున్నారని కూడా అదే సర్వేలు చెప్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా, అసలు 13 ఏళ్ల లోపు పిల్లలకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవసరమా అనేది పెద్ద ప్రశ్న. వాళ్ల మానసిక వికాసానికి ఇవి ఎంతవరకు మంచివి? అర్థమైందంటే, అంటే సోషల్ మీడియా అనేది ఒకటే కాదు, అందులో చాలా రకాలున్నాయి. అలాగే ఇంటర్నెట్ మొత్తం వేరు. వయసును బట్టి, వాడే విధానాన్ని బట్టి దీని ప్రభావం చాలా మారుతుందన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునండి, ఖచ్చితంగా. సోషల్ మీడియా వేరు, ఆన్లైన్ ప్రపంచం మొత్తం వేరు. అన్ని యాప్లు ఒకేలా ఉండవు, అన్ని స్క్రీన్ టైములు ఒకేలా హానికరం కాదు. కానీ ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎలాంటి నియంత్రణ లేకుండా అపరిమితంగా యాక్సెస్ ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా మంచిది కాదని పరిశోధనలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. మొత్తానికి ఈరోజు చర్చలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. హుక్డ్ మోడల్ ఎలా మనల్ని బంధిస్తుందో, డోపమైన్ ఎలా పనిచేస్తుందో, ఫోన్ల వల్ల పిల్లలు సామాజికంగా, నిద్ర విషయంలో, ఏకాగ్రతలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చూశాం. అలాగే సోషల్ మీడియా లాభాల వెనుక ఉన్న సంక్లిష్టత, సందేహాలు కూడా అర్థం చేసుకున్నాం. అవును, శ్రోతలు కూడా దీని గురించి ఆలోచించాలి. మనం మన పిల్లలకు ఆ స్వేచ్ఛగా ఆడుకునే, బయట తిరిగే బాల్యాన్ని ఎలా తిరిగి ఇవ్వగలం? అదే సమయంలో ఈ డిజిటల్ ప్రపంచంలో వాళ్ళు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదగడానికి ఎలాంటి వయసుకు తగ్గ సరిహద్దులు పెట్టగలం? ఇది మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం.